హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. అస్సలు రాని వాళ్ళు కూడా కటింగ్ ఇప్పుడు చెప్పే పద్ధతి ట్రై చేయండి, మీకు వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టాలండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ వేసుకునేటప్పుడు ఇది మడత ఉంది చూడండి, నా సైడ్కు ఉంది, నీ సైడ్కు ఉండాలి మడత. ఇది ఈ ఓపెన్స్ ఇలా చూడండి, ఇది ఎడ్జ్ క్లాత్ ఉంటుంది, ఇట్లా ఎడ్జ్ క్లాత్ ఉంటుంది, అది మనకు ఇట్లా ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఇలా కటింగ్ ఉంటుందన్నమాట. కటింగ్ ఇట్లా కిందికి ఉండేటట్టు చూసుకోండి. మీరు ఫస్ట్ వేసుకునేటప్పుడే ఇలా కిందికి ఉండేటట్టు, ఒక సైడ్ కిందికి ఉండేటట్టు, మీ రైట్ సైడ్కి ఉండాలి కిందికి, అలా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఈ కింద ఏమన్నా క్లాత్ ఎక్కువ తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కింది సైడే ఒక పావించు కిందికి మార్క్ చేయండి. ఇది మడత చూడండి, మడత సైడ్ నుంచి నేను పావించు కిందికి మార్క్ చేస్తున్నా. చేసిన తర్వాత ఈ బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి, మనకు ఇది ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటేనే ఫ్రంట్ వస్తుంది మనకు. ఇది ఏం చేయాలంటే షోల్డర్ ఉంటుంది ఇక్కడ మనకు, ఈ షోల్డర్ ఈ భుజం మీద ఇలా మధ్యలో మడత పెట్టి పట్టుకోండి. ఇది భుజం అండి, షోల్డర్ దగ్గర ఇలా మడత పెట్టి పట్టుకొని దానికి స్ట్రెయిట్గా మనకు టక్స్ ఉంటాయి. ఈ టక్స్ అనేది మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదిగోండి, ఈ 2 సైడ్స్ ఉంటాయి, మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలా టక్స్ దగ్గర పట్టుకోవాలి, ఇలా సమానంగా పట్టుకోవాలి. మీరు మళ్ళీ ఇది ఇట్లా పట్టుకోవడం ఎట్లా అంటే అట్లా పట్టుకోవద్దు, ఇలానే సమానంగా పట్టుకొని ఇది ఫస్ట్ అయితే మనము వెడల్పు హైట్ పెట్టుకుందాము. ఇదిగోండి ఇలా మనము పావించి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఫస్ట్ గీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టండి, ఈ కింది సైడే ఇక్కడ పెట్టి మళ్ళీ మనం ఇక్కడ చూడండి, ఇది ఎంత హైట్ ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఎంత హైట్ ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి పావించు పైకి పెట్టండి, కుట్లలోకి రావాలి మనకు. అందుకే ఇదిగోండి నేను ఇక్కడ కిందికి పెట్టట్లేను, ఈ మార్క్ చేసుకున్నాం కదా పావించు, దాని మీద పెట్టిన మళ్ళీ ఇక్కడ ఇది సేమ్ ఉంది కదా, ఈ సేమ్ దగ్గర పెట్టేసి ఒక పావించు పైకి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఒక లైన్ గీసుకోండి, స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోండి, ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఈ వెడల్పు చూసుకున్నాము, హైట్ అయిపోయింది కదా, ఎంత వెడల్పు ఉంది అని చూసుకున్నాము. అయితే మనము వెడల్పు చూసేటప్పుడు మీకు ఇన్ని మార్క్స్, ఇక్కడ ఒక మార్క్ పెట్టాలి, మళ్ళీ ఇక్కడ ఒక మార్కు, అట్లా కన్ఫ్యూజన్ అవుతుంది కదా. అందుకని ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ ఈ ఉక్స్ దగ్గర పట్టుకోండి. ఈ ఉక్స్ దగ్గర పట్టుకొని ఇలాగా ఈ చంక దగ్గర ఇదిగోండి, ఈ చంక ఉందా ఇక్కడ ఇట్లా లాస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఏం చేయండి అంటే ఈ మడత కదా, ఈ మడత దగ్గర నుంచి మడత ఉక్స్ సైడు ఇదిగోండి, ఇది ఉక్స్ ఈ మడత దగ్గర ఉంది, ఇక్కడ లాస్ట్ ఈ సంక ఇక్కడ ఉంది, ఇది కొద్దిగా ఇలా గుంజినట్లని ఒక మార్కు చేసుకోండి. అంతే అండి, ఇంకా మీరు వేరే ఎక్స్ట్రా మార్కులు ఏం చేయనవసరం లేదు. దీన్ని ఇలా ఒక బాక్స్ గీసుకోవాలి, ఇంకంతే. హైట్ అయిపోయింది, వెడల్పు అయిపోయింది. ఇంకా దీంట్లోనే మీకు టక్స్ అన్నిటికి వస్తుందండి, ఇంకా అవసరం లేదు. తర్వాత ఇలా బ్లౌజు బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు మనం కట్ చేసుకునేది, ఇలా వేసుకొని ఇది ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఇది ఇలా పట్టుకోవాలి. పట్టుకొని మధ్యలో ఇక్కడ మనము ఈ గుర్తు పెట్టినాం కదా, ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ మీద పెట్టి కిందికి తీసుకురాకండి, లైన్ మీద పెట్టి ఇక్కడ ఇది ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు కుట్లల్లో వదిలిపెట్టినాం కాబట్టి ఈ పైన కూడా కుట్లల్లోకి వదిలిపెట్టాలి. ఒక పావించంతా పైకి పెట్టండి, ఒక పావి, ఇదేమో అసలుది, ఇదేమో కుట్లలోకి అన్నమాట. ఒక పావించు పైకి పెట్టాలి. పెట్టి ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్ చూద్దాము. నెక్స్ట్ మనము షోల్డర్ పెట్టేసుకున్నాము. అయితే మనకు వచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజు లేదంటే మీ బ్లౌజ్ అయినా పర్లేదు, ఇదిగో ఇలా బ్లౌజు పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మంచిగా, ఇప్పుడు మనం పెట్టేది షోల్డరు, అందుకని బ్లౌజ్ని మనం ఇలా మంచిగా వేసుకోవాలి. వేసుకునేప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ మనకు ఇది అనేది సమానంగా ఇవి రెండు సమానం ఉండాలన్నమాట. మన ఆది బ్లౌజు ఈ లైనింగ్ సమానం ఉండాలి, బయటికి రావద్దు, లోనికోవద్దు, ఇలా ఉండాలి. పెట్టేటప్పుడు కూడా ఇది ఫస్ట్ మనం కుట్ల దగ్గరికి పెట్టినాం కదా, ఆ మార్కు దగ్గరనే ఉండాలి. పెట్టిన తర్వాత ఇదిగోండి
ఇది ఇలా షోల్డర్ ఇలా పెట్టాలన్నమాట. మీరు పెట్టేటప్పుడు ఇక్కడ ముడతలు లేకుండా అంటే ఇలా లోపలికి బయటికి లేకుండా ఇలా చూసుకొని ఇలా మంచిగా ముడతలు లేకుండా బ్లౌజ్ని వేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా పర్లేదండి మీకు. మంచిగా ఇలాగే ఏ సైజు బ్లౌజ్ అయినా ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర ఈ నెక్ దగ్గర ఇలా పెట్టేసేయండి ఒక మార్క్. ఇదిగోండి నేను పెట్టేసిన తర్వాత మళ్ళీ దీనికి పక్కన ఒక పావించుకు మళ్ళీ ఒక మార్కు చేసేస్తున్నా. ఇది అసలుది మనకు, ఇది ఈ పావించు అనమాట మనకి ఎక్స్ట్రా, అంటే మనకి కుట్లలో కుదరి. దీన్ని ఏం చేయండి అంటే ఇదిగోండి ఇక్కడ నేను పావించు వదిలిపెడుతున్నా. మీరు ఒకవేళ ఈ సైజ్ అంతా రౌండే రావాలి అనుకుంటే దాన్ని చూసుకుంటూ ఇలా చూసుకుంటూ మనకు ఇది ఇక్కడ మనకు కుట్లలోకి పైకి వదిలిపెట్టినాం కదా, దానికి తెచ్చి కలపాలన్నమాట. ఇంక ఇదేమో మనకు అసలు వస్తుంది ఈ మెజర్మెంట్ అనమాట. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ సైడ్ కూడా ఒక మార్కు పెట్టుకోవాలి మనకు. ఇది ఇక్కడ ఒక మార్కు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది అసలుది మనకు మళ్ళీ కుట్లలో క్లాత్ కావాలి కాబట్టి అవతల సైడ్కి పెట్టాలి మనం. ఇదిగోండి ఇక్కడ ఇది అసలుది, ఇది అసలుది, యువతలకి ఒక పావించు మందంలో పెట్టేసిన తర్వాత ఈ బ్లౌజ్ని ఇలాగే ఉంచేయండి, కదిలించకుండా ఇక్కడ మనము ఇదిగోండి ఇక్కడ ఇది ఒకసారి చెక్ చేసుకొని అంతా ఇలా కరెక్ట్గా ఉంది అనుకున్నాక ఇదిగోండి ఈ చంక దగ్గర ఇది చంక అన్నమాట, ఒక మార్కు చేసుకోవాలి. ఇది చంక, ఇక్కడ ఒక మార్కు చేసుకొని మళ్ళీ ఇక్కడ పైన కూడా ఒక పావించు మందంలో పైకి పెట్టాలి. కిందికి పెట్టవద్దు, కిందికి పెడితే ఈ లెంత్ ఈ హైట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ పైకి పెట్టండి. ఫస్ట్ అయితే ఇలా చంక దగ్గర ఒక మార్క్ చేసుకొని పైకి ఒక మార్కు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని అలాగే ఉంచేసి ఇప్పుడు మనకి ఇది కుట్టు ఉంది, చంక కుట్టు. ఏం చేయండి అంటే ఇలాగా ఒక మార్కు చేసుకోండి. ఈ చంక కుట్టు కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఒక మార్కు చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది అసలుది ఇప్పుడు మనం మార్కు చేసుకుంది ఇలా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనకు కుట్లలో కావాలి కాబట్టి ఇదిగోండి ఈ పావించు పైకి కుట్లలోకి అంతే. ఇది మనం కుట్లలోకి ఉంచినాం కదా, దీని నుంచి ఇలా పావించు పైకి ఇక్కడ మనం కుట్లలోకి కదా దీనికి కలిపేసేయండి అంతే. ఇది చంక అండి, ఇంకంతే. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అనేది మనకు వచ్చిన బ్లౌజ్ ప్రకారం ఏ బ్లౌజ్ అయినా ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్నాము. కిందిది కట్ చేయొద్దు, మనము పైన గీసుకున్నాం కదా. ఇలా రౌండ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇదిగోండి నేను ఇక్కడ బయట దానికే కట్ చేస్తున్నా. ఇది లోపలిది అసలుది అనమాట. ఇది మనకు అసలుది కానీ పైన కుట్లల్లో కదా అంతవరకు కట్ చేస్తున్నా నేను. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ లోపల వరకు కాదు, ఈ బయట, ఎందుకంటే అది కుట్ల వరకు అనమాట. మనకు ఇంతవరకు కట్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ వెడల్పు అనేది మొత్తం సరిపోతుంది కదా, ఇంకా చాలండి. ఇంకా ఇది మనకు ఇదిగోండి ఇంతవరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగో మీకు ఒకవేళ డౌట్ వస్తే కనుక ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనము. ఇదిగోండి ఇంతవరకు మనకి ఈ నుంచి ఇక్కడి వరకు కరెక్ట్ కుట్లలోకి ఉంది కదా, ఇది సరిపోతుంది. ఇలా హైట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది మనకు అసలుదనమాట. ఇది కుట్ల దగ్గరదే కట్ చేసుకోవాలి మనం. ఇలా మనకి ఏ ఆది బ్లౌజ్ వచ్చినా లేదంటే మీ బ్లౌజ్ అయినా ఒకసారి మంచిగా ట్రై చేయండి. ట్రై చేస్తే వస్తుంది, ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇదండి బ్యాక్ పార్ట్, ఇంకంతే. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ని బట్టి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు బ్యాకే చూపిస్తున్నా. మీకు ఇది నచ్చితే, మీకు అర్థమైంది అని అంటే ఫ్రంట్ చూపించమంటే ఫ్రంట్ కూడా ఖచ్చితంగా చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. కానీ ఫస్ట్ అయితే మీరు ఈ బ్యాక్ పార్ట్ని ట్రై చేయండి.